హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలపైన క్లాస్ అనేది చూడడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనము 4 శ్వేతపత్రాలను చూసాము. ఆ వరుస క్రమంలో ఇది 5వది. ఫ్రెండ్స్, ఇదంతా కూడా గ్రూప్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్, అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా. సో మరి ఈ 5వ శ్వేతపత్రము దేనికి సంబంధించింది? సహజ వనరుల నిర్వహణ, జల వనరులు, పునరుత్పాదక విద్యుత్, గ్రీన్ కవర్ మరియు ఆరోగ్య జీవనం అనే అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క శ్వేతపత్రాన్ని విడుదల చేయడము జరిగింది. ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయొద్దు. ప్రతి శ్వేతపత్రం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము విభజన చట్టం గురించి కావచ్చు, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్. అందుకోసం అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్గా పరిగణలోకి తీసుకోవాలి దీన్ని. ఓకేనా? సో క్లాస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో శ్వేతపత్రం 5, సహజ వనరుల నిర్వహణ, జల వనరులు, పునరుత్పాదక విద్యుత్, గ్రీన్ కవర్, ఆరోగ్యకర జీవనము. సో సహజ వనరుల నిర్వహణలో అద్భుతమైన ప్రగతి, సాగునీటి రంగం, నీటి నిర్వహణ, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, అడవులు, కాలుష్య నియంత్రణ, గనులు, ఖనిజాలు వంటి రంగాల్లో పురోగతి సాధించింది అని చెప్పేసి పేర్కొనడము జరిగింది. 2014 నుంచి సాగునీటి రంగంలో 63,657.52 కోట్ల రూపాయలను ఖర్చు చేసి 32.02 లక్షల ఎకరాలకు నీటి సౌకర్యాన్ని కల్పించినట్లుగా ప్రభుత్వము ఈ యొక్క శ్వేతపత్రంలో పేర్కొంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, 2014 నుంచి 14 మధ్య కేవలము 86 ప్రాజెక్టుల కోసము 1,90,569 కోట్ల రూపాయల అంచనా విలువతో చేపట్టారు. 2012 కాగ్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విడుదల చేసిన నివేదిక ప్రకారము ప్రభుత్వము సరైన ప్రణాళిక అనుమతులు లేకుండా ఒకేసారి అన్ని ప్రాజెక్టులు చేపట్టడంతో నిధులు సద్వినియోగం కాలేదు, ఆయకట్టుకు నీళ్లు కూడా ఇవ్వలేకపోయింది అని చెప్పేసి కూడా ఈ యొక్క శ్వేతపత్రంలో పేర్కొన్నారు. 2014 తర్వాత నిధుల సద్వినియోగం చేయడంతో ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పేసి తెలియజేసింది. అంతేకాకుండా భూగర్భ జలాలు ఉపరితల జలాల సమీకృత విధానం అనేది కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడము జరిగింది. నెక్స్ట్ వన్, 2 కోట్ల ఎకరాలకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ప్రభుత్వము పేర్కొంది. 4 ఏళ్లగా సాధారణం కన్నా తక్కువ వర్షపాతము నమోదైన వ్యవసాయ రంగంలో వృద్ధి ఏ విధంగా ఉందో చూద్దాము. రాష్ట్రంలో వరుసగా మామూలుగా ఎప్పుడు ఉండే వర్షపాతానికంటే అతి తక్కువ 34% తక్కువ వర్షపాతం నమోదైంది. అంతేకాకుండా 5% అది 4 ఏళ్ళుగా జరిగినటువంటి వర్షాభావ పరిస్థితి అన్నట్టు. 34%, 5%, 29%, 14%. ప్రస్తుత సంవత్సరం ఇప్పటి వరకు 35% యొక్క వర్షాభావము ఇక్కడ మనకు కనిపిస్తుంది అని చెప్పేసి ప్రభుత్వము పేర్కొంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో సమర్థ నీటి నిర్వహణ విధానాలతో పంట కాపాడినందుకు CBIP అవార్డు సైతము దక్కించుకుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్, 93,308 చెక్ డ్యామ్లు, 27,866 ఊట చెరువులు, 8.4 లక్షల పంట కుంటలు చేపట్టామని చెప్పేసి కూడా ప్రభుత్వము పేర్కొంది. నెక్స్ట్ వన్, 1 కోటి ఎకరాల్లో సూక్ష్మ సేద్యము సాగు లక్ష్యము. సూక్ష్మ సేద్యము సాగు లక్ష్యము. సూక్ష్మ సేద్యం అంటే ఏంటి? చిన్న చిన్న స్ప్లింటర్లను ఉపయోగించి సాగునీటిని అంటే నీటిని తక్కువగా ఉపయోగించి ఎక్కువ సమర్థవంతంగా పంటలను పండించడం ఫ్రెండ్స్. ఓకేనా? సో దీనిలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లుగా మనకు పేర్కొనడం జరిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 5.63 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం క్రింద సాగైన మొత్తము 11.53 లక్షల ఎకరాలుగా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ వన్, దేశంలో సూక్ష్మ సేద్యము క్రింద సాగవుతున్న టాప్ 10 జిల్లాల్లో 6 ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. అవి అనంతపురం, కడప, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు వరుసగా ఉన్నాయి ఫ్రెండ్స్. 2014 తర్వాత పోలవరం ప్రాజెక్టుపై చేసిన ఖర్చు 10,227.92 కోట్ల రూపాయలు. ఇప్పటికే 63% పూర్తయినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, 2019 ఖరీఫ్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు డిసెంబర్కు ప్రాజెక్ట్ పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ఈ యొక్క శ్వేతపత్రంలో ప్రభుత్వము వెల్లడించింది. నెక్స్ట్, పట్టిసీమ ఎత్తిపోతలతో కృష్ణా గోదావరి అనుసంధానము 4 ఏళ్లలో 263 టీఎంసీల గోదావరి వరద జలాల సద్వినియోగము. ఈ నీటితో కృష్ణా డెల్టాలో రూపాయలు 44,000 కోట్లకు విలువైన పంట ఉత్పత్తి జరుగుతుందని చెప్పేసి కూడా ఈ యొక్క శ్వేతపత్రంలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, రాయలసీమ కరువు ప్రాంతాలకు నీటి సరఫరా పోతిరెడ్డిపాడు ద్వారా ఈ ఏడాది 115.40 టీఎంసీలు, ముచ్చుమర్రి ద్వారా 31.65 టీఎంసీల తరలింపు. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో మొత్తము 62 ప్రాధాన్య ప్రాజెక్టులు చేపట్టగా 23 ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తయినట్లు ఇక్కడ తెలుస్తుంది. మరో 26 ప్రాజెక్టుల పనులు వేగంగా సాగుతున్నాయి అని చెప్పేసి పేర్కొన్నారు. కొత్తగా ఇంకో 13 ప్రాజెక్టులు కూడా తలపెడుతున్నాము, అంటే ప్రతిపాదిత ప్రాజెక్టులు అన్నట్లుగా ఇక్కడ మనకు ప్రభుత్వము వెల్లడించింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పూర్తిగా రూపాయలు 1,638 కోట్ల రూపాయలు ఖర్చు. 2 పంట కాలాల్లో 15 టీఎంసీల గోదావరి వరద నీరు ఏలేరు జలాశయానికి మళ్లించే విధంగా దీన్ని నిర్మించినట్లుగా ప్రభుత్వము పేర్కొంది. వంశధార రెండో భాగము 2వ దశ పూర్తి చేసి హీరమండలం జలాశయంలో 3 టీఎంసీలు నీరు నింపడమే రాష్ట్ర ప్రభుత్వము లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ వన్, సర్దార్ గౌతుల చెన్న తోటపల్లి ప్రాజెక్ట్ పూర్తితో 1,00,000 ఎకరాల కొత్త ఆయకట్టు, 64,000 ఎకరాల స్థిరీకరణ సాధ్యమవుతుందని చెప్పేసి పేర్కొంది. నెక్స్ట్, గుండ్లకమ్మ పాక్షికంగా పూర్తి చేసి 6,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మచ్చుమర్రి ఎత్తిపోతల నిర్మాణం పూర్తి చేసి 3 సీజన్లలో దాదాపు 7 టీఎంసీల నీరు శ్రీశైలంలో కనీస నీటి మట్టాల దిగువ నుంచి ఎత్తిపోసి కేసీ కాలువకు హంద్రినివాకు ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, గాలేరు నగరి 2 దశల్లో పూర్తయిన నిర్మాణాల వల్ల గోరుకల్లు జలాశయంలో మొదటిసారి 8 టీఎంసీల నీరు నిల్వ చేయడము, ఆ ఉక్కులో 3.15 టీఎంసీల నీటిని నింపడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ఉక్కు టర్నల్ పూర్తి చేసి గండికోట జలాశయానికి నీళ్లు మళ్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వము ఈ సందర్భంగా ఈ శ్వేతపత్రంలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, 2018-19 ఆర్థిక సంవత్సర కాలంలో గండికోటలో 12 టీఎంసీల నీళ్లు నింపడమే లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్, గండికోట చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతల పూర్తి చేసి 2.685 టీఎంసీల నీరు చిత్రావతి జలాశయానికి మళ్లింపు. మైలవరం జలాశయంలో 4.82 టీఎంసీల నీటి నిల్వ పైడిపాలెం వద్ద చేయాల్సిందిగా ఇందులో పేర్కొన్నారు. హంద్రీనివా 2 దశల్లో దశల వారీగా పనులు పూర్తి చేసి 4 పంట కాలాల్లో 91.03 టీఎంసీల నీటి మళ్లింపు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి పేర్కొన్నారు. వచ్చే జనవరిలో మడకశిర చెర్లోపల్లి బ్రాంచీ కాలువకు నీటి మళ్లింపు ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పేసి, కుప్పం కాలువకు జనవరిలోనే నీళ్లు ఇవ్వాలనే తలంపుతో ప్రయత్నాలు చేస్తున్నామని కూడా ప్రభుత్వము పేర్కొంది. రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానించి మహాసంగమం జరపాలనే నిశ్చయంతో
కృషి. ఇప్పటికే పట్టిసీమలో గోదావరి కృష్ణ అనుసంధానానికి సంబంధించినటువంటి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పేసి పేర్కొంది. గోదావరి పెన్నా అనుసంధానం ద్వారా 320 టీఎంసీల గోదావరి వరద జలాలు మళ్లించడం, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు కరువు ప్రాంతాల్లో నీటి కొరత తీర్చడము, టెండర్లు పూర్తయ్యాయని చెప్పేసి పూర్తి పనులు చేపట్టబోతున్నామని చెప్పేసి ప్రభుత్వము అధికారికంగా ప్రకటించింది. నెక్స్ట్ వన్, వంశధార నాగావళి నదుల అనుసంధానము పనులు సాగుతున్నాయి. 37,053 ఎకరాల స్థిరీకరణకు, ఓకేనా, పంటల స్థిరీకరణకు 5,000 ఎకరాల కొత్త ఆయకట్టకు నీరు అందించే విధంగా ఈ యొక్క వంశధార నాగావళి నదుల అనుసంధానము పనులు సాగుతున్నాయని చెప్పేసి ప్రభుత్వము ఈ యొక్క శ్వేతపత్రంలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, నాగావళి నదిని సువర్ణముఖి, వేగావతి, చంపావతి నదులతో అనుసంధానించి విజయనగరం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారము, గడిగడ్డ జలాశయం ఆయకట్టు స్థిరీకరణ పనులు సాగుతున్నాయని చెప్పేసి పేర్కొన్నారు. హీరమండలం జలాశయం నుంచి ఎగువ కాల్వ నిర్మించి మహేంద్ర తనయ, బహుద, వంశాధార నదులను అనుసంధానించడం పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక దాదాపు పూర్తయింది అని చెప్పేసి ప్రభుత్వము వెల్లడించింది. నెక్స్ట్ వన్, పట్టిసీమతో కృష్ణా డెల్టాకు నీటి మళ్లింపు వల్ల ఆ మేరకు శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటి మళ్లింపు వీలైంది అని చెప్పేసి కూడా ఈ యొక్క శ్వేతపత్రంలో పేర్కొంది. 2015-16 ఆర్థిక సంవత్సరము, అంతేకాకుండా 2016-17 ఆర్థిక సంవత్సరాలలో రబీ కాలాల్లో గోదావరి నీటికి కొరత వచ్చిన సమర్థ నీటి విధానాలతో 8.69 లక్షల ఎకరాలకు నీటి సరఫరా సాధ్యమైనట్టుగా ప్రభుత్వము పేర్కొంది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో 140 పెద్ద నదులున్నాయి. వీటన్నింటికి కాలువల ద్వారా అనుసంధానం చేస్తే గ్రావిటీ లిఫ్ట్ల ద్వారా 2 కోట్ల ఎకరాలకు నీరు అందించాలనేది ప్రభుత్వం యొక్క నమ్మకంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. 2024 నాటికి రాష్ట్రంలో మొత్తము పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయమే జరిగేలా చూస్తామని చెప్పేసి ప్రభుత్వము ఈ సందర్భంగా శ్వేతపత్రంలో పేర్కొంది. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు తగ్గింపు రాష్ట్రాన్ని CO2 న్యూట్రియల్గా తీర్చిదిద్దడం లక్ష్యంగా చేయనుంది. సముద్రంలోని సహజ వాయువు, ఇతర ఖనిజాలను వెలికి తీసేందుకు అంతర్జాతీయ సంస్థల సహకారము కూడా మనం తీసుకుంటామని చెప్పేసి కూడా పేర్కొంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, శబ్ద, వాయు, జల కాలుష్యాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వము 86 గ్లోబల్ రేడియేషనల్ సెన్సార్ల ద్వారా రాష్ట్రంలోని అన్ని ఆగ్రో క్లైమేటిక్ జోన్లలో భూమిలో తేమ శాతము పరిశీలించేందుకు గాను వీటిని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, ఫిజియోమీటర్ల ద్వారా భూగర్భ జలాల వివరాలను రియల్ టైంలో తెలుసుకుంటున్నామని చెప్పేసి ప్రభుత్వము పేర్కొంది. 76 చోట్ల రిజర్వాయర్ల నీటి మట్టాల పర్యవేక్షణ కూడా చేపడుతున్నామని చెప్పేసి పేర్కొంది. 2029 నాటికి రాష్ట్రంలో 50% పచ్చదనము సాధించాలి అనేదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని చెప్పేసి ఈ యొక్క శ్వేతపత్రంలో ప్రభుత్వము పేర్కొంది. పచ్చదనం పెంచేందుకు 2014 నుంచి పెద్ద ఎత్తున 90.84 కోట్ల విత్తనాల పంపిణీ చేసినట్లుగా ప్రభుత్వము పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ని మొదట నిలిపేలా నిరంతర కృషి, అత్యుత్తమ కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దుతున్నామని చెప్పేసి ప్రభుత్వము ఈ సందర్భంగా పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ వన్, ISFR నివేదిక ప్రకారము రాష్ట్రంలో 2141 చదరపు కిలోమీటర్ల వరకు అటవీ విస్తరణ జరిగింది. రాష్ట్రంలో మొత్తము విద్యుత్ ఉత్పత్తిలో పునరుత్పాదక విద్యుత్ వాటా 22%, 2022 నాటికి 40% లక్ష్యంగా పెట్టుకుంది. 4059 మెగావాట్ల పవన విద్యుత్, 2591 మెగావాట్ల సౌర విద్యుత్తో కలిపి 7464 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యము, ఉత్పత్తి సామర్థ్యము లక్ష్యంగా పెట్టుకుంది ఫ్రెండ్స్. అద్వితీయంగా పెరిగిన ఖనిజ వనరుల ఆదాయము 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆదాయము
838 కోట్లు. 2017-18లో ఆదాయము 2147 కోట్లుగా ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వము స్పష్టంగా తెలియచేయడము జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం 5 గురించి స్పష్టంగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఏ ప్రాజెక్టు పైన, ఏ పథకం పైన ఎంత మొత్తం ప్రభుత్వము వెచ్చించింది, ఇక ముందు కూడా వెచ్చించనుంది అని చెప్పేసి, అంతేకాకుండా నదుల గురించి, నదుల అనుసంధానం గురించి, ఎంత పంటలకు పంటల స్థిరీకరణకు ఏ విధంగా వర్క్ చేస్తుంది అని చెప్పేసి ప్రభుత్వము స్పష్టంగా శ్వేతపత్రాలను వివరించడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్ ఇవి కూడా. ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2కి, గ్రూప్ 1లో అయితే మెయిన్స్లో యూజ్ అవుతుంది, గ్రూప్ 2లో బిట్ వైజ్గా అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క శ్వేతపత్రాలు అనేవి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా చాలా డెప్త్గా చూస్తున్నాం ఫ్రెండ్స్ మనము. ఓకేనా, చాలా డెప్త్గా క్లాసెస్ అనేవి చేయడం జరుగుతుంది. ఎవరు కూడా మిస్ కావద్దు ఫ్రెండ్స్. ఎవరైతే లాంగ్ టర్మ్గా గ్రూప్ 1, గ్రూప్ 2 గోల్ పెట్టుకొని చదువుతున్నారో వారికి చాలా చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా. ఎవరైతే నా క్లాసెస్ని మొదటిసారి వింటున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో దానివల్ల మీరు మిస్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.